తలస్నానానికి మంచినీళ్ళే వాడుతున్నాం డాక్టర్ గారు, కృష్ణానది నీళ్ళే వాడుతున్నాం, అయినా కానీ జుట్టు ఎందుకు రాలుతోంది? చాలామంది పేషెంట్స్ అడిగేటటువంటి ప్రశ్న ఇది. ఎందుకు రాలుతుందంటే ఆ నది నీళ్ళైనప్పటికీ కూడా క్లోరినేటెడ్ వాటర్ కాబట్టి, ఇది కూడా ఒక కెమికలే కాబట్టి. మరి దీనికి పరిష్కారం ఏమిటి తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మీరు చూడాల్సిందే. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. క్లోరిన్ నీళ్లతోటి తలస్నానం చేస్తే ఏమవుతుంది? జుట్టు రాలుతుందా? వాస్తవాలు ఏమిటి, అపోహలు ఏమిటి? ఒకవేళ క్లోరినేటెడ్ వాటర్ ఏమైనా హామ్ చేస్తూ ఉంటే దాన్ని హామ్ చేయకుండా ఎలా కాపాడుకోవాలి? ఈ మొత్తం సమాచారాన్ని మనం తెలుసుకుందాం. రోజు రోజుకి రాలిపోతున్నటువంటి జుట్టును చూసి మీరు భయపడుతున్నారా? అయితే మీ బట్టతలకి లేదా జుట్టు రావడానికి కారణం మీ జన్యువులు కాకపోవచ్చు, మీరు రోజు స్నానం చేసేటువంటి నీటిలో ఉండే రసాయనాలే కావచ్చు. స్నానం చేసే నీటిలో ఉండేటువంటి రసాయనాలు జుట్టు ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. నీటిని శుభ్రం చేయడానికి వాడే మూలకాలు ఉంటాయి కదా, తల చర్మం పైన ఉండేటువంటి సహజమైన నూనెలను పూర్తిగా నాశనం చేస్తాయి. దీనివల్ల కేశాలు పొడిబారిపోయి నిర్జీవంగా మారతాయి. జుట్టు రావడానికి జన్యుపరమైన కారణాలతో పాటుగా అనేక ఇతర అంశాలు కూడా ఉంటాయి కాబట్టి వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకోవాలి. రసాయనాలతో కూడినటువంటి నీళ్లు జుట్టు కుదలని మరింత బలహీనపరుస్తుంది. మీరు గమనించే ఉంటారు, చిన్నప్పుడు ఇంకు పెన్నులు వాడే రోజులలో పొరపాటున ఏదన్నా తప్పు రాస్తే ఒక రకమైన లిక్విడ్ని దానిపైన అప్లై చేసేవాళ్ళం. అప్పుడు ఆ ఇంకుని అది తినేసేది. ఏంటనుకుంటున్నారు? అది క్లోరిన్ వాటరే. కాబట్టి ఇలాంటి ఈ క్లోరిన్ అనేది జుట్టు కుదలని బలహీనపరుస్తుంది. ఇప్పటికే రసాయన చికిత్సలు తీసుకుంటున్న జుట్టుపైన, అంటే రకరకాల కెమికల్స్ వాడుతూ ఉంటారు కదా జుట్టుకి, దీనిపైన మళ్ళీ దీని ప్రభావం, క్లోరినేటెడ్ వాటర్ ప్రభావం రెట్టింపు ఉంటుంది. ఈ సమస్యని కేవలం ఆ నీటిలోని మూలకాలకు మాత్రమే మళ్ళీ ఆపాదించలేం. ఇతర అంశాలు ఉంటాయి. పోషకాహార లోపాలు, మానసిక ఒత్తిడి, అలాగే జీవక్రియలలో మార్పులు, ఇలాంటివి కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి. అయితే సరైన జాగ్రత్తలు పాటించారనుకోండి, ఈ ముప్పుని సులభంగా ఎదుర్కోవచ్చు. ఆయుర్వేద విధానాలు, అలాగే సహజసిద్ధమైన ఆ మూలికలు కేశాల సంరక్షణలో అద్భుతంగా పనిచేస్తాయి. నీటిలో ఉండేటువంటి రసాయనాల ప్రభావం, జుట్టు కుదులపైన వాటి ప్రతికూలతలు, ఆరోగ్యకరమైన కేశాలను తిరిగి పొందే పద్ధతులు, వీటన్నిటిని మనం వివరంగా తెలుసుకుందాం. మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే, ఈ కేశాలపైన రకరకాల అంశాల ప్రభావం ఉంటుంది. వీటిపైన మీకు అవగాహన ఉండాలి. కేశాలపైన ఈ రసాయనాల ప్రభావం ఎలా ఉంటుంది, ఇది ముందు మీరు తెలుసుకోవాలి. క్లోరిన్ అనేది నీటిలో ఉండేటువంటి సూక్ష్మజీవుల్ని నశింపజేసే ఒక శక్తివంతమైన క్రిమి సంహారకం. ఈ రసాయనం కలిగినటువంటి నీళ్లు తలకి తగిలింది అనుకోండి, అప్పుడు అది జుట్టు ఉపరితలం పైన ఉండేటువంటి ఆ సహజ నూనెలు ఉంటాయి కదా, సెబం, దాన్ని పూర్తిగా తొలగించేస్తుంది. ఈ నూనెలు కేశాన్ని రక్షిస్తూ మృదువుగా ఉంచుతాయి. ఇవి నశించాయనుకోండి, జుట్టు తాలూకు క్యూటికల్స్ తీవ్రంగా దెబ్బతింటాయి. దీంతో ఆ జుట్టు పొడిగా మారటం, సులభంగా విరిగిపోవటం, ఇలాంటివన్నీ జరుగుతాయి. పదే పదే ఈ నీటికి గురి కావటం వల్ల జుట్టు తాలూకు సహజ తేమ కనుమరుగవుతుంది. ఇంకో విషయం ఏంటంటే, ఒకవేళ రంగేశారనుకోండి, రంగేసినటువంటి కేశాలకి ఈ క్లోరినేటెడ్ వాటర్ ముప్పు మరింత ఎక్కువగా ఉంటుంది. మరి ఏం చేయాలి? దీనికి పరిష్కారం ఏమిటి? ఇది తెలుసుకోవటం అవసరం. జుట్టు రావడానికి అసలు కారణాలు ఏమిటి అనే దానిపైన మీకు స్పష్టత ఉండాలి. కేవలం ఏదో రసాయనాలు కలిగిన నీళ్లతోటి స్నానం చేయటం వల్లనే మళ్ళీ జుట్టు కుదులతో సహా రాలిపోతుంది అనేది మళ్ళీ ఒక అపోహ, అదొక కారణం. కానీ అదే మొత్తం కారణం కాదు. కాబట్టి జుట్టు రావడానికి అనేక అంతర్గత కారణాలు కూడా కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. జన్యుపరమైనటువంటి సమస్యలు, హార్మోన్ల హెచ్చుతగ్గులు, అందుకనే PCOS డయాగ్నోజ్ అయిన తర్వాత చాలామందికి జుట్టు ఊడుతూ ఉంటుంది. అలాగే పోషకాహార లోపాలు జుట్టు ఆరోగ్యాన్ని ఇవన్నీ కూడా తీవ్రంగా దెబ్బతీస్తాయి. తీవ్రమైన మానసిక ఒత్తిడి, అలాగే తల చర్మం పైన వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్, అంటే ఉదాహరణకు ఈ టీనియా క్యాపిటిస్ అంటారు, అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ, సోరియాసిస్ కానీ, ఇవన్నీ కూడా కేశాల క్షీణతకి దారితీస్తాయి. రసాయనాల నీరు జుట్టును బలహీనపరిచినప్పుడు అది మధ్యలో విరిగిపోతుంది. ఇది గుర్తు. దీన్ని చాలామంది జుట్టు రావటం కింద అనుకుంటూ ఉంటారు. అయితే బయాప్సీ లాంటి పరీక్షలతోటి చర్మం తాలూకు పరిస్థితిని అంచనా వేయొచ్చు. ఇది ఉపయోగపడుతుంది. రక్తంలో పోషకాల స్థాయిని బట్టి అంతర్గత లోపాలను గుర్తించవచ్చు. ఉదాహరణకు హిమోగ్లోబిన్ తగ్గిందనుకోండి, లేకపోతే థైరాయిడ్, హైపోథైరాయిడ్ ఉందనుకోండి, ఇలాంటివి కూడా చూడాల్సి ఉంటుంది. ఏదేమైనా ఒకవేళ క్లోరినేటెడ్ వాటర్ వల్లనే జుట్టు మధ్యలో విరిగిపోయి అది రాలటం కింద మనకు అనిపిస్తుంది అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే, కొత్తగా మీకు వచ్చేటటువంటి ఆ నీళ్ళని మీరు మార్చలేరు. కానీ ఆ నీళ్ళను పట్టి ఒక పెద్ద గంగాళంలో ఒక 2 రోజులు ఉంచారనుకోండి, క్లోరిన్ ఎవాపరేట్ అయిపోతుంది.
అప్పుడు అలాంటి నీళ్ళతోటి మీరు తలస్నానం చేస్తే అంతగా ఇబ్బంది ఉండదు. ఇక ఆయుర్వేద దృక్పథంలో ఈ కేశ సంరక్షణ ఏమిటి, ఇది మీరు తెలుసుకోవాలి. ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా కేశాలు అనేవి ఎముకల తాలూకు కణజాలం ఉంటుంది కదా, అస్థిధాతు, దాని నుంచి ఉద్భవిస్తాయి. శరీరంలో వేడి పెరిగినప్పుడు జుట్టు కుదుళ్ళు బలహీనపడతాయి. ఎట్లా అయితే ఒక తీవ్రమైన వేడి వల్ల గడ్డంతా కూడా నాశనం అవుతుందో అలాగా ఈ జుట్టు కూడా నాశనం అవుతుంది. రసాయనాలతో కూడినటువంటి నీళ్లు తల చర్మంలో ఉండేటువంటి సహజత్వాన్ని దెబ్బతీసి స్థానికంగా వాత దోషాన్ని పెంచుతుంది. దీంతో జుట్టు నిర్జీవంగా మారుతుంది. దీనికి శిరోభ్యంగం అంటే తలకి ఆయుర్వేద తైలాలతో మర్దన చేయటం, ఇలాంటి వాటి ద్వారా ఈ రసాయనాల దుష్ప్రభావాన్ని అరికట్టవచ్చు. తల చర్మానికి చలువ చేసే ద్రవ్యాలను వాడటం అనేది ఇక్కడ చాలా ముఖ్యం. మరి దీనికి ఏం చేయాలి? కొన్ని సూచనలు ఉన్నాయి, కొన్ని సలహాలు ఉన్నాయి, చక్కటి ఇంటి వైద్యాలు ఉన్నాయి. వీటిని ఆచరించారనుకోండి, ఇవి నాన్ టాక్సిక్గా ఉంటాయి. అంటే ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా కేవలం నరిష్మెంట్ని ఇవ్వగలుగుతాయి. అలాగే కిటికల్ని రిపేర్ చేయడానికి కూడా ఇవన్నీ సహాయపడతాయి. ఏమిటివి వరుసగా తెలుసుకుందాం. ముందుగా మనం చెప్పుకోవాల్సింది, మనం అనాదిగా వాడుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మెడిసినే కొబ్బరి నూనె. దీన్ని పూతగా వేయాలి. స్నానానికి ఒక 10 నిమిషాల ముందు తలకి కొద్దిగా కొబ్బరి నూనె రాసుకోవాలి. ఇది ఒక రక్షణ కవచంలాగా పనిచేసి నీటిలో ఉండేటువంటి రసాయనాలు జుట్టు కుదురులోకి చొచ్చుకు వెళ్లకుండా నివారిస్తుంది. అలాగే అతి ముఖ్యమైనటువంటి మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, కండిషనర్ను వాడటం. కండిషనింగ్ అంటే ఏమిటి? దేన్నైనా ఒక కండిషన్లో ఉంచటం, జుట్టు పొడిగా మారకుండా చూసుకోవటం ముఖ్యం. స్నానం తర్వాత కండిషనర్లు వాడాలి. సహజసిద్ధమైన కండిషనర్లు వాడితే, ఉదాహరణకు మెంతులు, పెరుగు, ఇలాంటివన్నీ సహజసిద్ధమైన కండిషనర్లు. దీంతో ఆ జుట్టులో ఆ తేమను మీరు నిలుపుకోవచ్చు. ఇది చిక్కులను తగ్గించి కేశాలు విరిగిపోకుండా కాపాడుతుంది. అలాగే అతి ముఖ్యమైన మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, చల్లటి నీళ్లతోటి తలస్నానం చేయటం. రసాయనాల ప్రభావానికి గురైన తర్వాత ఈ అత్యధిక ఉష్ణోగ్రత ఉన్నటువంటి వేడి నీటితోటి స్నానం చేయకూడదు. గోరువెచ్చని నీళ్లు లేదా గది ఉష్ణోగ్రతలో ఉన్న నీటిని వాడటం అనేది ఎప్పుడు కూడా ఆరోగ్యకరం. అన్నిటికి మించి చాలామంది చేసే పొరపాటు ఒకటి ఉంది, తడి జుట్టు పైన దువ్వేస్తూ ఉంటారు టైం లేక. కానీ జాగ్రత్తగా ఉండాలి. స్నానం చేసిన వెంటనే తడి జుట్టుని దువ్వెంతో బలంగా లాగకండి. రసాయనాల వల్ల బలహీనపడినటువంటి ఈ జుట్టు తడిగా ఉన్నప్పుడు మరింత సులభంగా తెగిపోతుంది. అందుకే మీరు గమనించారో లేదో, గోళ్ళు మనం తీయాలనుకున్నప్పుడు ముందు తడుపుతాం, తర్వాత నెయిల్ కట్టర్తో ఈజీగా వచ్చేస్తుంది. అంటే ఏంటి? అది బలహీనపడింది. ఇది కూడా అస్థిధాతు తాలూకు ఎక్స్టెన్షనే కదా జుట్టు అనేది. కాబట్టి ఇలాంటి సందర్భాలలో తడిగా ఉన్నప్పుడు దువ్వితే అది మరీ ఇంత విరిగిపోయేటువంటి రిస్క్ ఉంటుంది. అలాగే మరి దీనికి ఏం చేయాలి? ఆమ్లా అలాగే సీకాకాయ. ఆమ్లా అంటే ఉసిరి. ఈ మిశ్రమం అనాదిగా మనం వాడుతుందే. ఉసిరి పొడి అలాగే సీకాకాయ పొడి చెరొక 10 గ్రాములు తీసుకొని కొద్దిగా పెరుగుతో కలపాలి, పేస్ట్ చేయాలి. వారానికి ఒకసారి దీన్ని తలకి పట్టించి అరగంట తర్వాత గోరువెచ్చని నీళ్ళతోటి కడిగేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇది తల తాలూకు చర్మానికి అద్భుతమైన పోషణని అందిస్తుంది. అలాగే ఇంకొక మంచి ట్రెడిషనల్ ఆయిల్ ఉంది, భృంగరాజ తైలం. భృంగరాజ అంటే కేశాలకి రాజు అనే అర్థం. 10 మిల్లీలీటర్ల భృంగరాజ తైలాన్ని గోరువెచ్చగా చేసి రాత్రి పడుకునే ముందు తలకి మర్దన చేయాలి. ఉదయాన్నే తలస్నానం చేసేయాలి. ఇది కుదులకి రక్త ప్రెషర్ని మెరుగుపరుస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఒక ముఖ్యమైన పాయింట్ ఉంది, పోషకాహారం. దీని సమతుల్యత పాటించడం చాలా ముఖ్యం. ఆహారంలో ప్రోటీన్లు ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. ఎందుకంటే మన జుట్టులో ఉండేటువంటి కెరోటిన్ అనేది ఒక ప్రోటీన్. కాబట్టి ఈ పోషకాహారంలో ప్రోటీన్ ఉంటే అది కెరోటిన్ రక్షిస్తుంది. ఐరన్, జింక్ పుష్కలంగా ఉండేటువంటి ఆకుకూరలు అలాగే గింజలు రోజువారీ ఆహారంలో తప్పనిసరిగా మీరు చేర్చుకోవాలి. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు మనవి చేయాలి. జుట్టు రాలటం అనేది కేవలం ఏదో బాహ్య కారకాలపైనే కాకుండా మీ శారీరక ఆరోగ్యం పైన కూడా ఆధారపడి ఉంటుంది. నీటిలో ఉండేటువంటి రసాయనాల గురించి మరీ ఎక్కువగా ఆందోళన పడాల్సిన పని లేదు. కానీ అదొక కారణం కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అన్నిటికీ మించి పోషణను అందించడం పైన మీరు ఎక్కువగా దృష్టి పెట్టాలి. ప్రకృతి సిద్ధమైన పద్ధతిని పాటిస్తూ మానసిక ఒత్తిడికి దూరంగా ఉంటే ఆరోగ్యకరమైన ఒత్తైన కుదుళ్ళు మీ సొంతం అవుతాయి. మీ కేశాలని ప్రాణప్రదంగా కాపాడుకోండి. అవి మీ ఆరోగ్యానికి నిలువెత్తు సాక్ష్యాలు, ఒక కిరీటం అనుకోవచ్చు మీరు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలి అనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి, లైక్ బటన్ క్లిక్ చేయండి.
అప్పుడు మీకు ఈ వీడియోలు అప్లోడ్ అయ్యి అవడంతో మీకు తెలుస్తూ ఉంటుంది. అలాగే 3 డాట్స్ కనిపిస్తాయి. ఆ డాట్స్ పైన మీరు క్లిక్ చేస్తే హైప్ అని కనిపిస్తుంది. దానిపైన మీరు క్లిక్ చేస్తే ఇప్పుడు మీరు ఈ వీడియోని ఎలా చూస్తున్నారు అలా ఎక్కువ మంది ఈ వీడియోని చూడగలుగుతారు. ఈ వీడియో తలకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.